లైఫ్లో కూడా గుర్తుంచుకో, బీ హ్యాపీగా ఉండాలంటే ఎవరికి అది చేస్తే ఇది చేస్తే ఎవరికి ఒప్పుకోకు. అర్థమవుతుందా? లైఫ్లో ఎవరికైనా మీకోసం అది చేస్తా ఇది చేస్తా అనుకున్నా, ఏ అమ్మాయితోటైనా ఎవరితో ఏది ఒప్పుకోకు. ఏదైనా ఒప్పుకున్నావంటే దానికి నువ్వు ఎడిక్ట్ కావాలా, సో బానిస అయిపోవాలా. సో లైఫ్లో కూడా గుర్తుంచుకో, బీ హ్యాపీగా ఉండాలా, టెన్షన్ లేకుండా ఓన్లీ వర్క్ గురించి ఆలోచించి, అంటే వర్క్ వేసుకుంటా వచ్చిన డబ్బులతోటి లైఫ్ని జాలీగా గడుపుకుంటా ఎంజాయ్గా పీస్గా ఎక్కడికైనా వెకేషన్స్కి వెళ్తావు, లేకుంటే వాటర్ ఫాల్స్కి వెళ్తావు, షూట్కి వెళ్తావు, లేకుంటే ఎక్కడికైనా నీ గురించి నువ్వు ఆలోచించి హ్యాపీగా ఉండాలనుకుంటే అందరికీ ప్రామిసులు చేసుడు బంద్ చేసి, అందరికీ అది చేస్తా ఇది చేస్తా అనుకున్నా గొప్పలు చెప్పకు. నువ్వేం చెప్తున్నాను కూడా అందరికి చెప్పాల్సిన రూల్ ఏం లేదు. నీ పని చూసుకోరా బాబా అని చెప్పేసి ఎక్కాలి. అర్థమవుతుందా? సో లైఫ్లో నీకంటూ ఒక లైఫ్ని నువ్వు జీవించొద్దా? నీకు నచ్చినట్టు నువ్వు జీవించాలంటే అందరికీ అది చేస్తే ఇది చేస్తా అనుకో ఎస్ అని చెప్పుకుంటూ కూర్చోకు. నో చెప్పు నేర్చుకో. అందరికీ మీకోసం నేను చేస్తా, అమ్మాయి నువ్వు టెన్షన్ పడకు, నీకోసం నేను చేస్తా, అరే నువ్వు టెన్షన్ పడకురా నీకోసం నేను చేస్తా అనుకుంటా ఈ ఒప్పుకున్నావు అనుకో, వాళ్ళు మంచిగా ఉంటారు, నువ్వు బేకార్గా అయిపోతావు. ఇంక్లూడింగ్ ఫ్యామిలీలో కూడా, ఫ్యామిలీ వాళ్ళకు కూడా మీకోసం నేను అది చేస్తా, మీకోసం నేను ఇది చేస్తా అనుకుంటా అన్నీ ఒప్పుకోకురా బాబు. నీ లైఫ్ ఉండే, ఫస్ట్ నీకు లైఫ్ ఉండే. మీ పేరెంట్స్ నేను అర్థం చేసుకునే వాళ్ళు, సో నీ కష్టాన్ని తెలుసుకునే వాళ్ళు, సో నువ్వు చెప్పింది వినేవాళ్ళు, సో నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నావు అని అర్థం చేసుకునే వాళ్ళు పేరెంట్స్ ఉంటే వాళ్ళ కోసం చేసిన అర్థది. స్వార్థం కొద్ది పేరెంట్స్ కూడా ఉంటారా? అర్థమవుతుందా? సో అందరు పేరెంట్స్ ఒకేలా ఉండరు, స్వార్థం కొద్ది పేరెంట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళ కోసం నువ్వు ఎంత చేసినా, నీ జీవితం మొత్తం ఎంత చేసినా నీ గురించి బ్యాడ్గా మాట్లాడతారు, అండ్ నువ్వు ఎంత చేసినా మా కోసం ఏం చేయలేవు అంటారు. సో అలాంటి పేరెంట్స్ మీకు ఎవరికైనా ఉంటే చేసుడు అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు బర్త్డేని మోయకు, బరువు అనేది నెత్తి మీద పెట్టుకోకు. నెత్తి మీద పెట్టుకుంటే నీ బతుకు బుగ్గ కుక్కలు చింపినా ఇస్తారాకైతే తెలుసా? అర్థమవుతుందా? సో ఒకటి గుర్తుంచుకో, నువ్వు ఎందుకు పుట్టినావు? నిన్ను కన్న తల్లిదండ్రులు కాబట్టి పుట్టినావు, పెరిగినావు, కన్నారు కాబట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి, కాబట్టి వాళ్ళని మంచిగా చూసుకోవాలి. ఎప్పుడు పేరెంట్స్ నీ గురించి ఆలోచిస్తే, నీ గురించి ఆలోచించడం, నువ్వు వాళ్ళ గురించి ఆలోచించిన అవసరం లేదు. ఓకే, దెన్ ఆఫ్టర్ నువ్వు ఇక కొందరు పేరెంట్స్ ఉంటారు, వాళ్ళ పిల్లల గురించి మంచి ఆలోచిస్తారు, వాళ్ళ కోసం చేసినా ఏం కాదు, కానీ మంచి ఆలోచించని వాళ్ళ కోసం చేస్తాడు బేకారు, సో వేస్ట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, నీ లైఫ్ ఏందో నువ్వు చూసుకోవాలి. ఆ అమ్మాయి కోసం ఈ అమ్మాయి కోసం టైం వేస్ట్ అయ్యద్దు, ఇయర్స్ వేస్ట్ చేసుకోవద్దు. పిచ్చోళ్ళు లెక్క చింపిరి చుట్టూ పెంచుకొని, గడ్డం పెంచుకొని, రోడ్ల పంట బట్టలు చింపుకుంటా, నెత్తి గోక్కుంటా పిచ్చోళ్ళు లెక్క తిరగదు. ఎందుకురా నువ్వు పుట్టింది? ఏంటి గుట్టింది? ఎంజాయ్ చేయాలా, చిల్ చేయాలా, సంపాదించుకో, మంచిగా సంపాదించుకో. లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కష్టపడు, చిల్ కావాలా, మంచిగా కష్టపడు, సంపాదించుకో, ల్యాండ్ కొనుక్కో, ఇల్లు కొనుక్కో, హ్యాపీ ఉండు. నచ్చిన కారు కొనుక్కుంటావు, నచ్చిన బైక్ కొనుక్కుంటావు, నీ యువర్ చాయిస్, నచ్చింది కొనుక్కో. ఏ అమ్మాయి అయినా మాట్లాడితే మాట్లాడలేకపోతే పీక్ అని అవసరం లేదు. క్లబ్లో పబ్లో పో, మాట్లాడు, ఎంజాయ్ చేసి అక్క వచ్చేసి, నచ్చిన వెకేషన్స్కి వెళ్ళు, తిరుగు, మందు తాగు కానీ డ్రగ్స్ జోలికోకు, డ్రింక్ వేయు కానీ ఎడిక్ట్ కాకు, స్మోక్ ఎడిక్ట్ కాకు, డ్రింక్ ఎడిక్ట్ కాకు, అసలు డ్రగ్స్ జోలికే పోకు. అండ్ వెకేషన్స్కి వెళ్ళు, తిరుగు, జాలీగా ఉంటుంది లైఫ్. ప్రామిస్లు నీకోసం యాడ్ చేస్తా, ఈ లవ్డల కాల్స్, లవ్ బేబీ 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 అనుకుంటే చాటింగ్లు లైఫ్ని నాశనం చేసే ఇవి. మస్తు ఉంటుంది తెలుసా లైఫ్ ఎంజాయ్ చేయాలంటే. ఈ ఏంది ఇది పట్టించుకోకు, ఇవన్నీ ఈ మిడిల్ క్లాస్ ఈ మెంటాలిటీ పెట్టించుకోకు. చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ మైండ్ సెట్ మారేంత వరకు నీ లైఫ్ చేంజ్ కాదు. నువ్వు అనుకున్న లైఫ్ చేంజ్ కావాలంటే ఎఫర్ట్స్ బాగా పెట్టాలి. కష్టాలు బాగుంటాయి, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎదుర్కోవాలా, అన్ని ఎఫర్ట్స్ ఉంటాయి. సో డిస్రెస్పెక్ట్గా ఎవడైతే మాట్లాడతాడో, అంటే నేను తక్కువ చేసి మాట్లాడతాడో, వాడికి జవాబు అనేది మాటలు చెప్పద్దు, చేతలే చెప్పాలా. చేతలు అంటే కొట్టుడు సంపుడు కాదు, ఎదిగి చూపెట్టాలా. ఎదిగి చూపెడితే ఆడు నోరు మూసుకుంటాడు, అదొక బతికి ఎందరే. అందుకే
టైం తీసుకోవాలా. మనం ఇప్పుడు ఒక్కడు నీ ముంగట బిల్డప్లు కొడుతున్నాడు, లైక్ వాళ్ళ తండ్రి ఆస్తితోటి ఎంజాయ్ చేసుకుంటూ ఇట్లా కొడుతున్నాడు. నువ్వేం చేయలేదు తెలుసా? నీ సొంత కష్టం. మీ నాన్న ఎట్లయినా అధికంగా సంపాదించలేడు కాబట్టి నువ్వు కష్టపడి ఎదిగి ఒక స్టేజ్కి రావాలా. ఒక స్టేజ్కి వచ్చే టైంలో మధ్యలో ఎంజాయ్ చేసుకుంటూ రావాలా. అర్థమవుతుందా? ఎంజాయ్ చేసుకుంటా టైంని మంచిగా యూజ్ చేసుకుంటూ పార్టీస్, చిన్న చిన్న మిడిల్ పార్టీస్ చేసుకుంటా, కానీ ఫోకస్ మాత్రం నీ గోల్ మీద ఉండాలి. చేసుకుంటూ ఎదుర్కొంటే ఒక స్టేజ్కి వచ్చినాక అప్పుడు పెద్ద చేసుకో ఎంజాయ్. ఎప్పటికీ పోటీ ఉండాలి. నువ్వెంత నేనంత ఉంటేనే ఎదుగుతాం. ఇంతేరా మన బతుకు. ఏదో చేసుకోవాలా, ఏదో తినాలా, ఎందుకురా లొల్లీలు, ఎందుకురా మనకి పోటీలు అనుకుంటా మీ పేరెంట్స్ కానీ ఎవరైనా చెప్పారనుకో, చక్కగా దండం పెట్టి అడిగించి వెళ్ళిపోయి నీ పని ఏందో నువ్వు వేసుకో. వాళ్ళు ఎట్లయినా ఏజ్ అయిపోయింది వాళ్ళది, అంతే వాళ్ళది. సో పట్టించుకో. లైఫ్లో రిస్క్ లేనిది నీ లైఫ్ ఎప్పటికీ మారదు, గుర్తుంచుకో. లైఫ్ నువ్వు అనుకున్న విధంగా ఉండాలనుకుంటే నువ్వు అనుకున్న విధంగా ఉంటుంది ఎప్పుడు. దానికి చేయాల్సిన హార్డ్ వర్క్, దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్, దానికి ఇవ్వాల్సిన టైం నువ్వు ఇస్తే, లేకుంటే ఉండదు. నేను చెప్తున్న గ్యారంటీగా 2 సంవత్సరాల తర్వాత నీ లైఫ్ ఇట్లా ఉండాలని నువ్వు ఎట్లయితే అనుకుంటున్నావు, దానికి పెట్టాల్సిన ఎఫర్ట్స్ ఎంత వేయాలో అంత చేస్తేనే నీ లైఫ్ ఆ విధంగా ఉంటుంది, లేకుంటే ఉండదు. నువ్వు నీ ఫ్రెండ్స్, నీ లవరు ఇవన్నీ వేకారు, ఇవి తెలుసా? ఇప్పుడు ప్రాబ్లం వస్తే సపోర్ట్గా ఉండేటోడు ఫ్రెండ్. అదే నీకు డబ్బు సాయం చేయకపోయినా, ఏం సాయం చేయకపోయినా, ఏదో తోడుగా ఉంటే చాలు. అసంటో లేనప్పుడు ఎందుకురా నీకు ఫ్రెండ్స్? అవసరం లేదు, కొట్టిపడే. ఫ్యామిలీ ఉన్నారనుకో ఓకే, ఫ్యామిలీ లేకపోతే కూడా అవసరం లేదు, కొట్టిపడే అంతే. ఎక్కడికి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు నేను దిద్దుకుంటా అనే కెపాసిటీ ఉండే విధంగా నువ్వు మారాలా. అంతేగాని నాకు ప్రాబ్లం వచ్చిందనుకో, నాకు పలానోడు హెల్ప్ ఎత్తాడు అని అనుకోద్దు ఎప్పటికీ. ఎందుకంటే ఆ టైంలో వాడు ఉంటాడో పోతాడో తెలియదు కదా, ఆ టైంలో వాడు అవైలబుల్ ఉంటాడో లేదో తెలియదు. సో అందుకే ఏ ప్రాబ్లం వచ్చినా మనం ఎదుర్కోవాలా. అర్థమవుతుంది అది. సో లైఫ్లో నేను ఏమంటానంటే, ఎవరు ఏదైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా భయపడద్దు. అమ్మాయిలు కూడా, మీకు కూడా నాకు హస్బెండ్ ఉంటేనే మంచిది, నాకు లవర్ ఉంటేనే, అది కాదు, బేకార్ అది. మీకు కూడా గోల్స్ ఉంటాయి, మీకు కూడా డ్రీమ్స్ ఉంటాయి, మీకు కూడా పేరెంట్స్ నుంచి టార్చర్ ఉంటుంది. నేను కూడా చాలామందిని చూసిన. నేనేమంటాను, మీ గురించి ఆలోచించే పేరెంట్స్ ఉంటే ఏం కాదు, కానీ మీ బాధని, మీ బరువును వదులుకోవాలనుకునే పేరెంట్స్ ఉన్నారో సపరేట్గా దండం పెట్టి మీకు మీరు సొంతంగా బతికే విధంగా మీరు చేంజ్ కావాలి. అంతేగాని చేంజ్ కావాలా, కానీ పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా పర్ఫెక్ట్ ఐడియా ఉండాలి, పర్ఫెక్ట్ గోల్ ఉండాలా, దానికోసం హార్డ్ వర్క్ చేయాలా. ఏ ప్రాబ్లం వచ్చినా నీది నువ్వే నిర్ణయాలు తీసుకోవాలా, నీది నువ్వే ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలని సూసైడ్ చేసుకున్నాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, దాని కింద పడు, దీని గుద్దుకున్నాడు, రైలు కింద పడు, ఇది బేకార్ పంచాయతీ తెలుసా. లైఫ్లో ఏదైనా చేసేటప్పుడు రిస్క్ ఉంటుంది, లాసెస్ ఉంటాయి, బాధలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ భయపడద్దు ఎప్పటికీ. చేసుకుంటూ పోవాలా. అర్థమవుతుందా? అరే ఓడుకున్నది క్యారెక్టర్, ప్రతి ఒక్కడికి ఏదో ఒకటి తప్పు చేసుకుంటూ నచ్చారు. అర్థమవుతుందా? ఆయన సిగ్గుపడేంత క్యారెక్టర్ ఎవ్వరికి లేదు. అర్థమవుతుందా? అది ప్రతి ఒక్కడు లైఫ్లో ఏదైనా ఒక తప్పు చేస్తారు, మిస్టేక్లు చేస్తారు, అన్నీ చేస్తారు, కానీ అదే పట్టుకొని కూర్చుంటే లైఫ్లో ఎప్పటికీ ఎదగలేం. మనుషులు తప్పులు చేస్తేనే కదా తెలిసేది. ఇప్పుడు ఇది ఇట్లా పోతాం, తోవకుంట దెబ్బ తాకుతుంది, నెక్స్ట్ టైం అట్లా పోతే అట్లా దెబ్బ తాకుతుంది తెలుసు కాబట్టి పక్కకించి పోతాం. అదే తెలియకపోతే ఎట్లా? ఏదైనా మిస్టేక్లు చేస్తేనే, ఇప్పుడు తప్పులు జరిగితేనే ఎక్స్పీరియన్స్ పొందితే అన్నీ తెలుస్తాయి. కావాలంటే చూడు, పెద్ద బిజినెస్ చేసిన వాళ్ళు హై రేంజ్లో ఎందుకుంటారంటే వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఫెయిల్ అయ్యి కింద మీద పడుకుంటూ ఆ స్టేజ్కి వచ్చారు. వెంటనే అంత మీదకి రాలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు. మీరు అనుకోవచ్చు వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారంటే, వాళ్ళకి తెలుసు వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తే ఏ విధంగా సాల్వ్ చేసుకుంటారంటే వాళ్ళు ఎదుర్కొన్నారు ఆ ప్రాబ్లమ్స్. లైఫ్లో ప్రతి ఫీల్డ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, రిస్క్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. చేసుకుంటూ పోతేనే ఏదైనా. కానీ భయపడకుండా కూర్చున్నప్పుడు చచ్చిపోయిపోకు తెలుసా, అది వేకారు అది. సో నేనేమంటున్నా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా భయపడద్దు. ముఖ్యంగా చెప్తున్నా, 18+ ఇంట్లో రూపాయి అడగాల్సిన అవసరం లేదు. 18+ అంటే ఖచ్చితంగా మీరు స్వతంత్రంగా బతకాలంటే మీరు సొంతంగా ఏదైనా పని చేసుకోవాలి. మీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, తెలివి ఉన్నది, చదువు ఉన్నది.
మీ తల్లిదండ్రులకి మీ తాత ముత్తాలకి చదువు లేదు, మీకు ఇప్పుడు చదువు ఉన్నది, టెక్నాలజీ మంచిగా అప్గ్రేడ్ ఉన్నది, జాబ్ లేకపోతే ఆపర్చునిటీస్ మత్తు ఉన్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి, ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో మీరంటే మీరు సొంతంగా వెబ్సైట్ డిజైన్ చేసి దాన్ని బిజినెస్ పరంగా తీసుకెళ్ళచ్చు, చాలా ఉన్నాయి చేయాలనుకుంటే. ఇయో చేయాలనుకున్నాడు ఎట్లనే చేస్తాడు, వాడి కింద మీద వాడుకున్న ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఏదైనా చేస్తాడు. కానీ చేయొద్దని ఫిక్స్ అయిన వాడికి అన్నీ తీసుకొచ్చి పెట్టినా వాడు చెయ్యడు, పీకాడు. అర్థమవుతుందా? సో నేను అనేది అది. అయితే నేనేమంటున్నా తెలుసు, ఫైనల్గా అమ్మాయిలైనా అబ్బాయిలైనా భయపడద్దు. ఓళ్ళు ఉన్నా లేకపోయినా నాది నేను ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటాను అనుకోవాలి. ముఖ్యంగా చిల్లు ఉండాలి, ఎంజాయ్ చేయాలి లైఫ్ని. ఈరోజు మళ్ళీ తిరిగి రాదు బాబు, కుళ్ళబై చెప్తున్నా. నీ యంగ్ ఏజ్ మళ్ళీ తిరిగి రాదు. ఎంజాయ్ ఇష్టం వచ్చినట్టు ఎవడన్నా ఏమన్నా అనుకొని, అరే అనుకోలా, ఏమన్నా మంది అనుకుంటేనే మంచిది తెలుసా, ఇడిగిట్టాను అట్లా అనుకోలా. ఎప్పుడైతే మన గురించి వాళ్ళు ఏమన్నా అనుకున్నాడు చాలా చేసాక అట్లా అనుకుంటారు ఉండాలా, అట్లా అనుకునేటట్టు చేస్తే థ్రిల్ ఉంటుంది. ఎప్పుడైతే వేరేడు మన గురించి ఎట్లా నవ్వుతారు అనుకుంటాడో అని మనం చూస్తాం చూడు, అట్లా అనుకోలేం మంది. అట్లా అనుకున్నట్టే అట్లా అనుకున్నట్టు వేస్తే వాళ్ళ దృష్టి అనేది మనం ఏమో ఏతున్నాం అన్నట్టు దాని మీద పిచ్చి పిచ్చి ఆలోచిస్తారు తెలుసా, వాళ్ళ పనులను వదిలేసుకొని. అప్పుడు మన పని మనం చేసుకుంటూ పోవచ్చు. గది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను చెప్పింది కరెక్టే, యూస్ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయాలి, లేకుంటే లేదు. అండ్ మరొకటి అర్థం మళ్ళీ తెలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ. గంతే, చిల్గా అలా చీప్ మెంటాలిటీ మైండ్ సెట్ పీపుల్స్ అవుతారు, పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు మెచ్యూరిటీ లెస్ పీపుల్, వాళ్ళకి మెచ్యూరిటీ లేదు. అట్లనే ఊరుకుండా బతారు, పట్టించుకోదు అలసుంటారు. ఇప్పుడు కుక్కలు మరుదే పట్టించుకుంటారా? పట్టించుకోరు. సో నేనేమంటున్నా, నీ వర్క్ ఏంది, నీ గోల్ ఏంది, గదే ఉండాలి మైండ్లో. సంపాదించుకో, తాగు, ఎంజాయ్. డ్రగ్స్ జోలుకోవద్దు, గంజాయి స్మోకింగ్ జోలుకోవద్దు. డ్రింక్ వేయి, ఆల్కహాల్ తాగు, వైన్ తాగు, తప్పలేదు. ఎడిక్ట్ కాదు, తాగు. కానీ తూలుతూ కింద మీద పడితే అట్లా రావద్దు, రాయల్గా తాగాల అంతే. అర్థమవుతుందా? పిచ్చోళ్ళకి వేయద్దు, చిల్లు ఉండాల. కష్టపడు, ఒకరోజు లీవ్ తీసుకో, రోజు మొత్తం ఎంజాయ్, వర్క్ వేసుకో, గంతే. వాళ్ళు ఉన్నా లేకపోయినా లేరు అనుకుని వేయాలి, గంతే. అందరు ఉన్నారనుకోవద్దు ఎప్పటికీ. ఎందుకంటే ప్రాబ్లం వచ్చినప్పుడు నీది నువ్వే సాల్వ్ చేసుకోవాలా, అది గట్లుండాలి, గంతే.